Today we are going to learn about division of two 8-bit numbers. Program loki veldamu. LXI H, 8050H, move immediate B, 00H, move A, M, INXH, CMPM, JC 8010, sub M, INR B, JMP 8007, INXH, move M, A, INXH, move M, B, HLT, halt, terminate the program. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మనం చూద్దాము. 800 లొకేషన్లో మనము 21 హెక్సా కోడ్ మనం టైప్ చేస్తాము. దానికి LXI H, 8050 ఇన్స్ట్రక్షన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ 8001 లొకేషన్లో 5 అనేది 50 అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 8002 లొకేషన్లో 80 అని మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 8050 యొక్క అడ్రస్ లొకేషన్ పాత్ అనేది మనం ఇచ్చే కౌంట్కి డిఫైన్ అవుతుంది. ఎన్ని వాల్యూస్ అయితే మనం ఇవ్వాలి అనుకున్నామో వాటంతటికి మనం ఇక్కడ కౌంట్ ప్రొవైడ్ చేస్తాము. సో 8003 లొకేషన్ దగ్గర హెక్సా కోడ్ 6 ఇచ్చినప్పుడు మూవ్ ఇమీడియట్ రిజిస్టర్ బిలోకి మనం ఇచ్చే డేటా అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. మూవ్ ఇమీడియట్ అడ్రస్ టు రిజిస్టర్ బి. క్లియర్? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 8004 ఈ లొకేషన్లో మనం ఏమో డిఫైన్ చేసాము, 00H ఇంతకుముందు డిఫైన్ చేసాం కదా, అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. 8005 దగ్గర 7E టైప్ చేసినప్పుడు మూవ్ ఇన్స్ట్రక్షన్ A, M కంటెంట్ మెమరీ లొకేషన్లో నుంచి అక్యుములేటర్లకు మూవ్ అవుతుంది. దెన్ 8006 దగ్గర 23 మనం హెక్సా కోడ్ టైప్ చేసినప్పుడు ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాము. నెక్స్ట్ 8007 దగ్గర BE అని టైప్ చేసినప్పుడు ప్రీవియస్ నెంబర్కి ఈ నెంబర్కి ఇంతకుముందు మనం ఇచ్చే డేటాని ఇక్కడ మనం కంపేర్ చేస్తాము. నెక్స్ట్ జంప్ ఇఫ్ క్యారీ, ఒకవేళ కనుక మనం ఇచ్చిన డేటాలో క్యారీ కనుక ప్రొవైడ్ అయితే ఈ 800 లొకేషన్ దగ్గర DA అనేది ఇస్తాము. నెక్స్ట్ 8009 దగ్గర 10, 800A దగ్గర 80. ఎందుకు అంటే ఒకవేళ కనుక క్యారీ వస్తే నాకు ఈ లొకేషన్లోకి మూవ్ అయిపోవాలి, ఈ యొక్క అడ్రస్ లొకేషన్లోకి అని చెప్పి మనం డిఫైన్ చేసుకుంటాము. లేని పక్షంలో 00 అనే ఉంటుంది. నెక్స్ట్ 800B దగ్గర వచ్చేటప్పటికి సబ్ట్రాక్ట్ M. నెక్స్ట్ 800C దగ్గర వచ్చేటప్పటికి హెక్సా కోడ్ 04 మనం టైప్ చేస్తాము. ఇంక్రిమెంట్ B రిజిస్టర్. నెక్స్ట్ C3 800D దగ్గర హెక్సా కోడ్ C3 మనం టైప్ చేసినప్పుడు జంప్ టు ది అడ్రస్ లొకేషన్ 8007. ఒకవేళ కనుక ప్రీవియస్ ఇచ్చిన వాల్యూ కన్నా ఈ వాల్యూ ఏదైనా ఇంక్రిమెంట్ అయితే ఈ ప్రీవియస్ అడ్రస్ లొకేషన్లోకి మాకు వెళ్ళి మళ్ళీ చెక్ చేయండి అని చెప్పి మనం ఇస్తామన్నమాట. సో దాని ప్రకారం మనం ఇక్కడ చూసుకుంటే 07 అనేది మనము లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్గా తీసుకున్నాం. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్గా 80 అనేది మనం డిఫైన్ చేసుకుంటాము. 800E దగ్గర 07, 800F దగ్గర 80 అనేది మనం టైప్ చేస్తాము. సో ప్రతి ఒక్క హెక్సా కోడ్ అనేది క్లియర్గా మనం టైప్ చేయాలి. నెక్స్ట్ 8010 లొకేషన్ దగ్గర మనం 21 హెక్సా కోడ్ ఇచ్చినప్పుడు ఇంక్రిమెంట్ H వాల్యూ అవుతుంది. అంటే ఒక వాల్యూని మనం ఇంక్రిమెంట్ చేస్తాం మెమరీలో. నెక్స్ట్ 8011 దగ్గర మనకు వచ్చేటప్పటికి 77 హెక్సా కోడ్ టైప్ చేసినప్పుడు ఈ ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో మూవ్ అక్యుములేటర్లో ఉన్న వాల్యూని మళ్ళీ మెమరీకి అలొకేట్ చేసుకుంటాం. ఇక్కడ మూవ్ ఆపరేషన్ జరిగిన తర్వాత 8012 లొకేషన్లో 23 మనం టైప్ చేస్తాం హెక్సా కోడ్. అది ఇంక్రిమెంట్ H, ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది మెమరీ లొకేషన్ని. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక వాల్యూ ఇంక్రిమెంట్ అయిన తర్వాత 8013 లొకేషన్లో 70 అని మనం టైప్ చేసినప్పుడు మూవ్ ది కంటెంట్ ఫ్రమ్
బి రిజిస్టర్ టు మెమరీ లొకేషన్ అనే ఒక ఆపరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ 8014 దగ్గర 76 అనేది మనం టైప్ చేసినప్పుడు హెక్సా కోడ్ హాల్ట్ ప్రోగ్రామ్ని స్టాప్ చేస్తున్నామని ఇన్స్ట్రక్షన్ మనం మైక్రో ప్రాసెసర్ కిట్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మైక్రో ప్రాసెసర్కి ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడితో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే మనం ఇచ్చే ఇన్పుట్ 2 ఇచ్చాము, 51లో 50లో 4 ఇచ్చాము. సో మనకి 2/4 చేసుకుంటే మనకి 4/2 చేసుకుంటే ఎంత వస్తుంది? 2. 8/4 అంటే 2, 6/2 అంటే 3. సో రిక్వైర్డ్ అవుట్పుట్ ఈస్ వి గెట్. So please like, share and subscribe. Thank you for watching. Don't forget to comment.